గారు నమస్కారం అండి. మీ పేరు స్వామి? నా పేరు శ్రీరామ శర్మ. శర్మ గారు, ఇప్పుడు ఈ నాగేంద్ర స్వామి ఆలయము ఇది అంటే ఏర్పడిందా? ఎవరైనా పూర్వీకులు నిర్మించారా? ఎంతకాలం నుంచి స్వామివారు పూజలు అందుకుంటున్నారు? దేవాలయం ఇది పురాతనం అండి. ఈ స్వయంభూ స్వామివారి దేవాలయం ఇది. ఈ దేవాలయం దగ్గర దగ్గర ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాలయం యొక్క విశిష్ట పూజలు జరుగుతున్నాయి. గత 60 ఏళ్ల నుంచి మాత్రం ఇక్కడ సంతానం లేని వాళ్ళకు కానీ, కుజదోషం లేని వాళ్ళకు, కుజదోషం ఉన్న వాళ్ళకు, కాలసర్ప సవ్యాపసవ్యాల్లో కాలసర్ప దోషాలని అష్టనాగులు ఉంటాయి. ఈ నాగదోషాలు ఎటువంటివి ఉన్నాయో కూడా ఈ దేవాలయంలో అందరు భక్తులు వచ్చి ఒక చిన్న వ్రతం ఉంటుంది దేవాలయంలో. ఆ వ్రత విధానంగా మేము చెప్తుంటాం. అది వ్రతంగా చేసుకుంటారు. సంతానం లేని వాళ్ళకి సంతానం కావడం, వివాహం కాని వాళ్ళకి వివాహం, ఈ కుజదోషాలు కాలసర్ప దోషాలు కూడా అన్ని తొలగించుకొని అందరూ భక్తులందరూ కూడా సస్యశ్యామలంగా ఆయురారోగ్యాలతోటి కూడా ఉంటున్నారు. ఈ దేవాలయం యొక్క విశిష్టత. ఎక్కువగా ఏ మాసంలో భక్తులు ఇక్కడ రద్దీగా ఉంటారు? దేవాలయం ప్రతి మంగళవారం ఈ దేవాలయం అభివృద్ధి ఉంటుంది. భక్తులు చాలామంది ఉంటారు. తర్వాత శ్రావణ మాసం నాగుల పంచమి, నాగుల చవితి, అది కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి, సుబ్రహ్మణ్య సుబ్బారాయుడు షష్ఠి అని చెప్పి ఈ డిసెంబర్లో మాఘమాసంలో వస్తుంది సుబ్బారాయుడు షష్ఠి. దీనికి ఉత్సవాలు దేవాలయంలో చేస్తుంటాం. ఆ ఉత్సవాలకు భక్తులు అధికంగా ఉంటుంటారు దేవాలయం. అంటే స్వామివారికి ఎలాంటి కానుకలు సమర్పించుకుంటారు భక్తులంతా? ఎలాంటి సమర్పించుకుంటే వారి కోరికలు తీరుతాయి? దేవాలయంలో కానుకలు అంటే వాళ్ళ భక్తుల యొక్క వాళ్ళ అనుసారంగా వాళ్ళు కోరికలు కోరుకుంటారు. వాళ్ళకి ఆశపోగానే దేవాలయంలో హుండీలో వేయడం కానీ, లేదా దేవస్థానంలో కట్టి రసీదు తీసుకోవడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా పాలు మాత్రం ప్రధానం అంటారు. ఈ దేవాలయం ఇది నాగమయ్య పుట్ట. దేవాలయంలో చల్లటి నాగమయ్య. మన దేవాలయం నాగమయ్య గుడి. ఇది కొన్ని వేడి నాగములు ఉన్నాయి, చల్ల నాగులు ఉన్నాయి. దాంట్లో మనది చల్లనాగం. కాబట్టి అందరూ కూడా తెల్లవారుజామున వచ్చి పాలు పోసి, పుట్టలో పాలు పోసి, సాధ్యమైనంత వరకు కొంతమంది మాత్రం సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి రాత్రికే భోజనం చేస్తారు. స్వామి ధన్యవాదాలు సార్.